వైఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ మళ్ళీ పిలుపు. జూలై 1వ తేదీన హాజరు కావాలంటూ నోటీస్. ఫార్ములా ఈ కార్ రేస్ లో వాట్సాప్ చాట్ పైన ఫోకస్. ఈ ఫార్ములా కార్ రేస్ దాంట్లో ముగ్గురు మీద కేసు అయింది. A1, A2, A3. కల్వకుంట్ల తారక రామారావు ఐఏఎస్ ఆనాడు ఆ ఫార్ములా కార్ రేస్ సంబంధించిన హెచ్ఎండిఏలో ఆ నిధుల మళ్లింపులో కీలక పాత్ర పోషించిన ఈ అరవింద్ కుమార్ ఐఏఎస్, ఇంకొక ఆయన బిఎల్ఎన్ రెడ్డి, ఆయన చీఫ్ ఇంజనీర్గా ఆయనే సర్క్యులర్ ఇచ్చిండనమాట. యాక్చువల్గా ఇందులో జరిగిన ఇదేంటంటే విదేశీ కంపెనీకి 55 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘించి అండ్ దట్టు హెచ్ఎండిఏ కేవలం 2 కోట్ల వరకు మాత్రమే నిధులు చెల్లించగలదు. తన పరిధి అంత మాత్రమే. ఒకవేళ 2 కోట్లకు మించి కనుక ట్రాన్సాక్షన్ చేయాలంటే క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి. వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ అండ్ దట్టు ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో కేటీఆర్ ఆదేశాలతో అరవింద్ కుమార్ 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలు వేసింది. ఇది కేసు. ఇది నిబంధనలను ఉల్లంఘించిన ఒక ఎత్తు అయితే, ఇందులో దాదాపు 600-700 కోట్ల రూపాయలు దారి మళ్లించడానికి కుట్ర జరిగింది. సీజన్స్ అన్నీ అయిపోతే అది జరిగేది, కానీ గవర్నమెంట్ ఓడిపోవడంతో అది అక్కడ ఆగింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పటికే కేటీఆర్ని 2-3 సార్లు పిలిచిరు. అరవింద్ కుమార్ని ఒకసారి పిలిస్తే అరవింద్ కుమార్ పైన ఉన్న వాళ్ళ ఆదేశాల మేరకు చెప్పినా అని అన్నాడు. మరి ఈ కేసు ఏమైందో చూడాలి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను మరోసారి ప్రశ్నించడానికి ఏసీబీ అధికారులు సన్నద్ధమయ్యారు. వచ్చే నెల 1వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈమెయిల్ ద్వారా నోటీస్ పంపించారు. ఈ కేసులో A1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఈ నెల 16వ తేదీన ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఒప్పందం జరిగిన తర్వాత నిధుల విడుదలకు సంబంధించి అరవింద్ కుమార్ కేటీఆర్ మధ్య వాట్సాప్ చాట్ జరిగిందని, ఇందుకు తగిన ఆధారాలను గతంలో అరవింద్ కుమార్ కేటీఆర్కి ఈయనకు మధ్య వాట్సాప్ చాట్ ఉందట. ఇది గతంలోనే అరవింద్ కుమార్ సిట్కి ఇచ్చిండట. ఈ సిట్ కాదు, ఏసీబీకి ఇచ్చిండట. ఈ క్రమంలో కేటీఆర్ ఫోన్ను పరిశీలించి ఆ సమాచారం నిర్ధారించుకోవడానికి ఏసీబీ యత్నిస్తోంది. కేటీఆర్ తన సెల్ ఫోన్ అప్పగించకపోవడాన్ని ఏసీబీ తీవ్రంగా పరిగణిస్తోంది. హెచ్ఎండిఏ నిధుల నుంచి సుమారు 55 కోట్ల నిధులను ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు చెల్లించడానికి ముందు కేటీఆర్ అరవింద్ కుమార్ల మధ్య జరిగిన ఫోన్ చాట్ ఈ కేసులో కీలకంగా మారబోతుందని ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు. కేటీఆర్ చెప్పిన అంశాలపై అరవింద్ కుమార్ను విచారించిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలకు ఏసీబీ సన్నద్ధమవుతోంది. నీ ఫోన్ కూడా దేవా అని మొన్న అడిగిరు. నా ఫోన్ లేదు, పోయిందని చెప్తున్నాడు. నా ఫోన్ లేదని చెప్తున్నాడు. ఆల్రెడీ పలగొట్టి మూసిలు ఎత్తేసి ఉంటాడు, దొంగలు కదా. కానీ ఆల్రెడీ అంతకుముందే అరవింద్ కుమార్ ఏసీబీకి కేటీఆర్తో చేసిన చాట్ని ఇచ్చిండట. అంటే ఆయన డబ్బులు ఏమన్నాడు, ఈయన వేసిండు. మనమే వస్తాం ఎలక్షన్లు ఎట్లయినా, నువ్వు వేసేయి అనగానే ఈయనకన్నా బుద్ధి ఉండాలి కదా. అసలు యాక్చువల్లీ ఈ అరవింద్ కుమార్ అంటే ఆయన ఒకప్పుడు చాలా హానెస్ట్ ఆఫీసర్ ఉంటుండే. ఎనర్జీ సెక్రటరీగా పనిచేసినప్పుడు ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం జరిగినప్పుడు ఆయన దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించిండు అరవింద్ కుమార్. లేదు ఇది తెలంగాణకి గుదిబండగా మారుతుంది, ఇది మొత్తం చాలా తప్పుడు ఒప్పందం ఇది అని చెప్తే కేసీఆర్ ఫోన్ చేసి నువ్వు చేస్తావా చేయవా, నేను చేయను, నువ్వు చేయకపోతే తెల్లారి ఏడు ఉంటావో నాకు తెలుసు అన్నాడట. నువ్వు ఏమన్నా చేసుకో సార్, నేను చేయను. ఆయన చేయను అన్నందుకు చేయలేదు ఆయన. కేసీఆర్ ఇమీడియట్ నెక్స్ట్ డే ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసిండు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్కి ఆయన ఇన్ఛార్జిగా అక్కడ పెట్టేసి అటు ట్రాన్స్ఫర్ చేసిండు. మరి తర్వాత ఏమైందో, ఢిల్లీకి కేటీఆర్ పోవడం, ఇదంతా పోవడం, వీళ్ళతోని సఖ్యత కుదరడంతో అరవింద్ కుమార్ మళ్ళీ వచ్చి తెలంగాణలో పడ్డాడు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది మనోంది. అంత హానెస్ట్ ఆఫీసర్ చివరికి వాళ్ళ ట్రాప్లో పడి ఆగమైపోయాడు. కోట్ల రూపాయలు సంపాదించిన అరవింద్ కుమార్ కూడా ధరణి వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నాకు అది దొరకట్లేదు కానీ 14 ఎకరాల భూమిని రాత్రికి రాత్రి ధరణిలో ఎక్కించుకున్నాడు అరవింద్ కుమార్. ఇట్లా చాలా జరిగింది. ఇప్పుడు జయలలిత ఫామ్ హౌస్ని కూడా వీళ్ళు ఈ దొంగలే ధరణి వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కించుకున్నారు. మరి కేసు ఏమైంది, ఏం జరుగుద్ది అన్నది చూడాలి. నేను అదే అంటాను, మళ్ళీ ఇందులో కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించిన వ్యవహారం ఉంది. ఈ కేసులు ముందుకు పడతలేవు.